అందరికి నమస్కారం అండి. మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే కొంతమంది ఎర్లీ స్టేజ్‌లోనే స్టార్ట్ చేస్తారు. అంటే 11 ఇయర్స్, 12 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే 20 ఇయర్స్, 23 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. అయితే మరి మాక్సిమం 20 ఇయర్స్, 23 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళు మాక్సిమం ఫెయిల్ అవుతూనే ఉంటారు. అంటే 90% ఫెయిల్యూర్ రేటే ఉండిద్ది ఆడ. మరి దీనంతటికి కారణం ఏంది? దాని తర్వాత అసలు 20 ఇయర్స్ తర్వాత అసలు క్రికెటర్ ఎలా అవ్వాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరైతే 20 ఇయర్స్ తర్వాత 23 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒక బౌలర్గా అయితే ట్రై చేయండి. ఎందుకంటే బౌలర్గా ట్రై చేయమంటుంది మీకు బౌలర్గా అయితే చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దాని తర్వాత మీరు 20 ఇయర్స్ తర్వాత ట్రై చేసేవాళ్ళు ఓన్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మాత్రమే నేను క్రికెటర్ అవ్వాలి అని కనుక మీరు అనుకుంటే 90% మీరు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే దీని అంతటికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ 11 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తూ అండర్ 14 స్టేట్ ఆడిన వాళ్ళు ఉంటారు, అండర్ 16 స్టేట్ ఆడిన వాళ్ళు ఉంటారు, అండర్ 19 స్టేట్ ఆడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరం పక్కన పెట్టి 20 ఇయర్స్ తర్వాత మీరు స్టార్ట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీలో ఎంత టాలెంట్ ఉన్నా మిమ్మల్ని తీసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్రూవ్డ్ ప్లేయర్స్ ఉన్నారు స్టేట్కి ఆడిన వాళ్ళు. వాళ్ళని కాదని చెప్పేసి మిమ్మల్ని తీసుకోవడం అనేది 90% సాధ్యం కాని పని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మీలో ట్రై చేస్తున్నారో 20 ఇయర్స్ తర్వాత మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక బౌలర్గా ట్రై చేయండి. దాని తర్వాత మీరు వచ్చేసరికి ఆల్టర్నేటివ్ వేస్ ఏదన్నా ఉందా, డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్తో పాటు వేరే సెలక్షన్స్ ఏమన్నా ఉన్నాయా మీరు క్రికెటర్ అవ్వడానికి 20 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసి అనేది ఫస్ట్ మీరు ఆలోచించాలి. వాటి గురించే ఇప్పుడు అయితే మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ విషయం వచ్చేసరికి ఒక బౌలర్గా ఎందుకు ట్రై చేయమంటున్నాను అంటే మీరు ఒకవేళ కనుక బ్యాట్స్మెన్గా కనుక ట్రై చేస్తే ఆల్రెడీ మీకంటే క్లాసికల్ బ్యాట్స్మెన్స్ చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 11-12 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మీకంటే క్లాసికల్గా ఆడతారు. వాళ్ళు ఎన్నో సెంచరీస్ కొట్టి కూడా చాలామంది ఉంటారు స్టేట్ మ్యాచెస్లో, డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో. వాళ్ళు ప్రూవ్డ్ ప్లేయర్స్. మిమ్మల్ని డిస్ట్రిక్ట్ ట్రయల్స్లోనే పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడికే వాళ్ళ టీం అనేది నిండిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అలాగా మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మీరు ఒక బ్యాట్స్మెన్గా ఎదగాలి అంటే దాదాపు అసాధ్యం 20 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసి. కాబట్టి మరి బ్యాటింగ్లో మీరు ఎంత ప్రూవ్ చేసుకున్నా కానీ అది తక్కువలానే ఉండిద్ది. ఎందుకంటే ఒక సెంచరీ కొడతానికి ఉండదు. మీకంటే వాళ్ళు ఆల్రెడీ సెంచరీస్ కొట్టి ఉన్నారు. వాళ్ళని కాదని మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బ్యాట్స్మెన్గా కాకుండా బౌలర్గా అయితే ఇప్పటి వరకు వాళ్ళు 11 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు మీరు ఒక బౌలర్గా అయితే బౌలర్స్ని బీట్ చేసే ఛాన్స్ ఉండిద్ది. ఎందుకంటే ఒక బౌలర్స్ అట్రాక్టింగ్గా కనిపిస్తే మాత్రమే ఏ సెలెక్టర్ అయినా సెలెక్ట్ చేసుకుంటాడు. మరి అలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక బౌలర్గా 20 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసినా కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే రెండే ఆయుధాలు మీ దగ్గర ఉంటాయి ఒక బౌలర్గా అయితే. ఒక ఆయుధం ఏంటంటే స్వింగ్. మీరు ఎంత మంచిగా స్వింగ్ చేయగలిగితే అంత అట్రాక్టింగ్గా మీ బౌలింగ్ కనిపించింది. దాని తర్వాత మరి మీరు స్వింగ్ బౌలర్ కాదు పేస్ బౌలర్ అయితే మీరు కనుక 150-160 పేస్ కనుక వేయగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ 90% ఉంటాయి. అంతకుముందు ఎంత ప్రూవ్ చేసుకున్న ప్లేయర్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కూడా వాళ్ళలో చేర్చుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకంటే నువ్వు ఎక్కువ పేస్ వేయగలుగుతావు కాబట్టి వాళ్ళకంటే కొంచెం లైన్ అండ్ లెంత్ సరిగ్గా కనుక నువ్వు వేయగలిగితే నువ్వు స్టెంపుల్ లేపగలిగితే ఖచ్చితంగా వాళ్ళకంటే నీకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక 20 ఇయర్స్ తర్వాత ట్రై చేస్తే మీరు ఒక బౌలర్గా ట్రై చేయండి. మరి ఒక బౌలర్గా ట్రై చేస్తే మాకు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచే ఇంకా వేరే ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయంటే మొత్తం 4 విధాలుగా మీరైతే క్రికెటర్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ క్రికెటర్ అసోసియేషన్ నుంచి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడి దాని తర్వాత జోనల్ మ్యాచెస్ ఆడి స్టేట్కి ఆడొచ్చు. అలా కాకుండా మీకు ఐఎస్పిఎల్ ఉంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ నుంచి మీరు క్రికెటర్ అవ్వచ్చు. ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఉంటాయి. దాని నుంచి డైరెక్ట్గా ఐపీఎల్కి నెట్ బౌలర్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి మీకు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా ఇలానే ఉంటుంది. వాళ్ళు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ మీరు కనుక మంచి పికప్ అయ్యగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐపీఎల్ నెట్ బౌలర్స్గా తీసుకుంటారు. దాని తర్వాత ఐపీఎల్ టీమ్స్కి కూడా తీసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీలో ఎవరైతే 23 ఇయర్స్ తర్వాత లేదంటే 20 ఇయర్స్ తర్వాత ఎవరైతే
ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక బౌలింగ్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. దాని తర్వాత మీరు 140, 150 కన్సిస్టెంట్గా వేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఒక అట్రాక్టింగ్ బౌలర్గా అయితే కనిపిస్తారు. దాని తర్వాత మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత మీకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మరి ఈ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అన్న, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, మరి ఐఎస్పీలు ఎప్పుడు జరుగుతాయి, ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి, లేదంటే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి అని మీరు అనుకుంటే, మీరు ఒక బౌలర్గా ట్రై చేస్తే మొత్తం సంవత్సరానికి 4 ఛాన్సులు ఉన్నాయి ఈ విధాలుగా మనకి. సో మరి ఈ సెలక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వచ్చేసరికి మే నుంచి జూన్, జూలై ఈ మధ్యలో జరుగుతాయి. దాని తర్వాత ఆ సెలక్షన్స్లో నువ్వు కనుక సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ నీకు అక్టోబర్లో మళ్ళీ ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయితే వస్తాయి. సో అక్కడ కూడా నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే దాని తర్వాత వచ్చేసరికి మీకు మళ్ళీ నవంబర్లో వచ్చేసరికి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ జరుగుతాయి. సో అది కూడా నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అనుకుందాం. మళ్ళీ తర్వాత జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ వస్తాయి. సో ఇన్ని విధాలుగా నీకు ఈజీగా క్రికెటర్ అయ్యే ఛాన్సెస్ ఒక బౌలర్గా ఎంచుకుంటే ఇన్ని విధాలుగా ఒక 4 విధాలుగా నువ్వు క్రికెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఇచ్చే సజెషను, మీరు 23 ఇయర్స్ తర్వాత ట్రై చేస్తున్నా కూడా మీరు క్రికెటర్ అవ్వడానికి 90% ఛాన్స్ ఉందనేది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఒక బౌలర్గా ట్రై చేయండి 23 ఇయర్స్ తర్వాత. సో మరి ఆ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, మరి ఆ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మీకు కనుక తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ జరిగినా కూడా సెలక్షన్స్ వాటిని అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం జరుగుతాయి.